హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్ ఛానల్. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, అదేవిధంగా అమ్మవారికి ఎటువంటి ఆభరణాలు పెట్టాలి, అదేవిధంగా అమ్మవారికి ఏ విధంగా పూలు ధరించాలని కూడా అందరు చూస్తుంటారు కదా. శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవారికి ఇదే పెద్ద ఒక ప్రత్యేకమైన మాట. ఇప్పుడు నేను ఈరోజు ఒక 2-3 టెంపుల్స్కి వెళ్ళాను. అమ్మవారిని ఏ విధంగా అలంకరించారో మీరు ఒకసారి చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఈ వీడియోలో అమ్మవారిని ఏ విధంగా అలంకరించారు, అదేవిధంగా అమ్మవారికి ఏ విధంగా గాజులు కానీ, ఆభరణాలు కానీ, పూలు కానీ, అదేవిధంగా ఆమెకి సంబంధించినటువంటి అలంకరణ మొత్తం ఏ విధంగా చేశారు చూడండి. మొత్తం శారీ కూడా ఏ విధంగా కట్టించారు, అమ్మవారిని ఏ విధంగా అలంకరించారు, అమ్మవారికి కావలసిన పూలు కానీ, ఆభరణాలు కానీ, వెండి కానీ, వస్త్రాలు కానీ ఏ విధంగా అలంకరించారు కూడా మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. మొత్తం 2-3 వీడియోలు ఉంటాయి. ఆ 2-3 వీడియోలు కూడా అమ్మవారికి అలంకరణ, అదేవిధంగా ఆమె శారీ, పూలు, వస్త్రాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అమ్మవారిని ఏ విధంగా అలంకరించారు.